ఎస్ఆర్ మొబైల్స్ శ్రీరామ థియేటర్ పక్కన అతి పెద్ద డోన్లోనే మంచి హోల్సేల్ షోరూము. దీంట్లో టీవీఎస్ ఫైనాన్సు, బజాజ్ ఫైనాన్సు, అట్లే కాక బ్యాంకు కార్డులపై కూడా 10% డిస్కౌంట్, ఫోన్ పే మీద కూడా 10% డిస్కౌంట్ లభించును. మా వద్ద అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు, కీప్యాడ్ మొబైల్స్, స్పీకర్లు, టీవీలు, అన్ని రకాల మొబైల్ పౌచులు, బ్లూటూత్లు, ఒరిజినల్ బ్లూటూత్లు లభించును. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పర
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోకుల నందన గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద 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 రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరు వేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద కళ్యాణ మహోత్సవంలో అమ్మవారు అటుపక్కన స్వామివారు ఇటు పక్కన కూర్చొని కళ్యాణానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ భక్తులంతా కూడా నిశ్శబ్దంగా మనమంతా కూడా శ్రద్ధగా సేవిద్దాం. ఎవరు కూడా మాట్లాడకుండా మైక్ ఎవరు మాట్లాడదు, మధ్యలో కూర్చొని మధ్యలో ఎవరు తిరగకుండా నిశ్శబ్దంగా జరిగేటువంటి కళ్యాణాన్ని గోవింద అందరూ కూడా అల్పాహారం తీసుకున్నారమ్మా. ఒక్కసారి గోవింద. మనం ఈరోజు ఏం జరుపుకుంటున్నామండి? భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే ఇలాగా
కింద ఉన్నటువంటి సామాన్య జనులు ఎలా చూస్తాడు? అసలు కాబట్టి ఎంత ఎక్కువ చెప్తున్నారంటే ఆమె ఆమె యొక్క అనుగ్రహం కాబట్టి మనం కేవలం శ్రద్ధ ఈ రెండు కూడా స్వామి సన్నిధిలో మీరు సమర్పించాలి. ఏంటంటే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి కావున కళ్యాణం అంతా కూడా చలండి. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం కించయంత నిగుతః పునస్తే మైషాం ప్రజాయే హవియస్మృణయేంద్రమానో రేదిశో మాపరాదాః రుద్రా ఆదిత్యా ఉపరిస్మృశం మోగ్రం చేత్తారమది రాజమగ్రన్ యజ్ఞం విహవేలియస్మాస్యాం విశ్వరూపాః పగమోర్జన్దుహానాధేనుర్వాగస్మాత్ ఉపనిష్ఠుతైతే అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఎస్ఆర్ మొబైల్స్ శ్రీరామ థియేటర్ పక్కన అతి పెద్ద డోన్లోనే మంచి హోల్సేల్ షోరూము. దీంట్లో టీవీఎస్ ఫైనాన్సు, బజాజ్ ఫైనాన్సు, అట్లే కాక బ్యాంకు కార్డులపై కూడా 10% డిస్కౌంట్, ఫోన్పే మీద కూడా 10% డిస్కౌంట్ లభించును. మా వద్ద అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు, కీప్యాడ్ మొబైల్స్, స్పీకర్లు, టీవీలు, అన్ని రకాల మొబైల్ పౌచులు, బ్లూటూత్లు, ఒరిజినల్ బ్లూటూత్లు లభించును. గోవిందా. ముందుగా కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి సుముహూర్తాన్ని నిశ్చయించుకొని మనం కళ్యాణాన్ని ప్రారంభించుకుందాం. ఆ సుముహూర్తాన్ని నిశ్చయించేటువంటి ప్రక్రియనే మనం ఎదుర్కోలు ఉత్సవం. అలానే స్వామివారి యొక్క గుణగణాలు, అమ్మవారి యొక్క గుణగణాన్ని మనం తెలుసుకుంటూ కళ్యాణంలో చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని మనం అంతా కూడా సేవిద్దాం. ముందుగా స్వామివారి దగ్గర నుంచి అమ్మవారికి, అమ్మవారి దగ్గర నుంచి స్వామివారికి పట్టు పీతాంబరాలు, తాంబూల దక్షిణాదులన్నింటినీ కూడా ఈ కళ్యాణాన్ని నిశ్చయించినట్టుగా మన ఇద్దరం కూడా అమ్మవారి వైపు వారు, స్వామివారి వైపు వారు నిశ్చయించుకొని ఆ తాంబూలాన్ని ఇప్పుడు మార్చుకుంటారు. స్వామివారు అక్కడ తాంబూలాన్ని తీసుకొని అక్కడ వారికి అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద ఉదపురన్న విష్మర్చద అర్చద ప్రార్చద ఓం యుగం వస్త్రాణి దేవదాసాధేగాః అవాతిక తమగోదాని విశ్వాతేన మిత్రావరుణాదే ఇతి తాంబూల దక్షిణాని చ భగవంతం సమర్పయేత్. ఉభయో యుగం వస్త్రాణి ృతేన మిత్రావే. గోవిందా గోవిందా. నమస్పతయే నమస్సఖే నమో దివే నమః పృథివ్యే సప్తదధామ్నే గోపాయ ఏతదభ్యాః సభాసనః. వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. భగవత్పాదమూలే
मया समर्पितामिमां संवरणीं दक्षिणां यत्किञ्जलवयधोक्तदक्षिणामिव स्वीकृत्य अत्रोपविष्टानां ये ते वीरमेध श्री बुलिकोण्डरङ्गनाथस्वामिनः तव कृपया संभवन्तः योग्यता सिद्धिरस्तु तैः अनुगृहीतः स्व आसने उपविश्य ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा प्रजगो वन्दे मानुगदस्तुतैतु सुमुहूर्तोऽस्तु शुक्लाम्बरधरं विष्णुं दशपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो नमाभ्यां नमः श्री भूनीलासमेत श्री श्रीनिवास परब्रह्मणे नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः इति नमस्कारं कुर्यात् स्वामिनः प्राणानायम्य యజమానానాం హస్తం ప్రక్షాళ్య కూర్చున్నటువంటి భక్తులు ఎవరైతే కళ్యాణం చేయించే వాళ్ళు ఉన్నారో ఆచమరియండి. ఒకసారి చేయగడుకొని 3 సార్లు తీర్థం తీసుకొని మళ్ళీ చివరిగా చేయగడుకోండి. మీరు చేయించండి. ఓం హస్తం ప్రక్షాళ్య ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణువేంద్రమాయ నమః ఓం వామనాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శ్రీదేవి భూదేవి రమేత శ్రీ బలికొండ రంగనాథ స్వామినః श्री बलिकोण्ड रंगनाथ स्वामिनः कृपयास्य यजमानस्य गोत्रोद्भव मूर्खल गोत्रोद्भवस्य नागिशेट्टी नामधेयस्य हरिप्रिया नामधेयस्य लक्ष्मण स्वामी नामधेयस्य हिमजा नामधेयस्य रोहित कुमार नामधेयस्य राहुल गुप्ता नामधेयस्य नागरतीश नामधेयस्य साई राजेश नामधेयस्य लोहन नामधेयस्य तनवित नामधेयस्य सहकुटुम्बानाम् अस्य भक्तस्य गोत्रो वदडमय नामधेयस्य रंगनाथ नामधेयस्य श्वेता नाम्न्यः पाण्डुरङ्ग वेङ्कटकृष्ण नामधेयस्य लक्ष्मीकान्त नामधेयस्य माधवी नाम्न्यः पाण्डुरङ्ग वेङ्कटसंसिता नाम्न्यः पाण्डुरङ्ग वेङ्कटकृतिका नाम्न्यः सहकुटुम्बस्य ऋषभगोत्रोद्भवस्य वरप्रसाद नामधेयस्य वरलक्ष्मी नाम्न्यः राकेश नामधेयस्य हृदय सिद्ध नामधेयस्य कलिकुल गोत्रोद्भवस्य प्रसाद नामधेयस्य रानी नाम्न्यः रंजित कुमार नामधेयस्य हर्षवर्धन नामधेयस्य श्रीनिवास नामधेयस्य श्रीवाणी नाम्न्यस्य यनिशक्ल गोत्रोद्भवस्य ऋषिकेश राजशेखर नामधेयस्य स्वर्णलता नाम्न्यः सहकुटुम्बस्य सहकुटुम्बानां मूर्कुलगोत्रोद्भवस्य भूपेन्द्र शेट्टी नामधेयस्य श्यामलादेवी नामधेयस्य साईवासवी नामधेयस्य लक्ष्मी रंगदेव नामधेयस्य पवन कुमार नामधेयस्य वेंकट सुनीता नामधेयस्य रुद्रांश नामधेयस्य प्रणवी नामधेयस्य रोशन नामधेयस्य विनोद कुमार नामधेयस्य नागवैष्णवी नामधेयस्य अनगा नामधेयस्य सहकुटुम्बानां मूर्खलगोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य लक्ष्मीदेवी नामधेयस्य लक्ष्मीरंगा नामधेयस्य नर्मदा नामधेयस्य ऋषिरंगा नामधेयस्य विदुरगोत्रोद्भवस्य मणिकृष्ण नामधेयस्य आदिलक्ष्मी नामधेयस्य आदिलक्ष्मी प्रसन्ना नामधेयस्य బాలరంగానిరుద్ధామదేశ్య సహకుటుంబానాం ఇటువంటి సంకల్పాన్ని అందరూ చెప్పండి. ముందుగా వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా మీ గోత్రాలని మీ పేర్లని ఒకసారి మనసులో స్మరించుకోండి. స్వామివారికి విన్నవించుకొని చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి. గట్టిగా చెప్పాలంతా. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనః అభిలషిత కామన
సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ పూర్వకం శ్రీదేవి భూదేవి సమేత గుడికొండ రంగనాథ స్వామినః పరిపూర్ణ దివ్య అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధి ద్వారా మమ గృహే ధనకనక వస్తువాహన అభివృద్ధి సిద్ధ్యర్థం మనస్సంకల్ప సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సహ శ్రీ వైష్ణవైః మహాజనైః సహ వాసుదేవ పుణ్యాః అక్షతల పుష్పాన్ని కుడి చేతిలోకి వేసుకోండి. ఆడవాళ్ళు మగవారి చేతిలో వదిలేసి నీళ్ళని మగవారి చేతిలో వేయండి. అవన్నిటిని కూడా ప్లేట్లో వదిలేసేయండి. కింద నీళ్ళతో పాటు ప్లేట్లో వదిలేసేయండి. మా వెనక ఆదో విశ్వక్సేన ఆరాధనం కరిష్యే పరితో వదంతే స విశ్వక్సేనాన్నయజ్ఞయోస్మాన్ వేష్టించ విష్మః స విశ్వక్సేనానుషితాహరే ఓం తత్పురుషాయ విద్మహే వేదహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. వాద్యం ఓం విశ్వక్సేనమావాహయామి స్థాపయామి ఆసన్నాభాత్రం జనయంత దేవాః నైవేద్యం సమర్పయ ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి. ఓం దేవస్య త్వా సవితుర్దేశ్వినోర్బాహుభ్యాం మంగళ నీరాజన దీపం సందర్శయామి. పరివారాయ శ్రీమతే విముక్తే జాతవే లోకామశ్వరం జగద్ అభిప్రలగ్న ఆగ్రహిష్యా రావరి దేవో విశ్వక్సేన భగవాన్ కీ. ఓం నయా నాగా ధన్వానాజంజాయేవ ధన్వానాదేవ్రా సమదోదయేమ ప్రతినోదయ ఆకలశేష్వితి సూత్రవేష్టితం నిక్షిప్య ఓం ఆకలశేషు ధావరితే పవిత్రే పరిషిచ్చత ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం శన్నో దేవీర్హిష్టాయ ఆపో శ్రావంతునః ఓం ప్రభో యజ్ఞేషు దేవయంతో ఏషాం బ్రహ్మాన్నిదామాన విప్రా విశ్వక్రియంతే పరిణామజాః యాః పరిణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పేః బృహస్పతి విశోధ్యాసరభిముద్రయామృతీకృత్య ఓం దేవస్య త్వా సవితుర్ప్రదవే అశ్వినోర్భ్యామస్య ప్రచోదయాత్. దేవో సుదర్శన భగవాన్ కీ గోవింద. వాహనాది షోడశోపచార పూజయా వాసుదేవోస్తు యుద్ధయే శుద్ధయేస్తు ఇత్తమేకాయం ప్రోక్తం పుణ్యాహం దీక్షితోత్తమే సర్వకర్మ పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణో శాంతేః సాధకస్తాదర్భాన్ గృహీత్వా తాన్ కరకో బ్రహ్మణ్యస్య అర్ఘ్యవాత్రం కరగ వామపార్శ్వే పుణ్యస్య అర్ఘ్యజలే సించన్. వాక్యం సింగల్ కొట్టారు. ఓం అదశాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య వృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అనిష్టనిర్వహణమస్తు ఆగ్నేయాయ ప్రతిహనమస్తు సర్వాసంపదస్తు సర్వశోభనమస్తు అధార్గిజలం కర్కోదకేన నయోజ్య సురదారం పండితదారమచ్ఛిద్రమనంతవక్షేయం పరమం పవిత్రం భగవాన్ వాసుదేవ పునాతో. వాద్యం స్థానానివేశాని ప్రాచ్యాంతి వాసుదేవో మార్జేత దక్షిణస్యానంగర్యనో ప్రతీచ్యాంత ప్రద్యుమ్నో ఉదీచ్యాంస నిరుద్ధో మార్జేత ఊర్ధ్వాయాంతి జగదాధురో మహాపురుషో మార్జయతాత్. ఇంకా అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి. ఇది
ఏతేభ్యః శ్రీ వైష్ణవేభ్యః గోత్రేభ్యః వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప మనసి అపరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదతే నమః. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ ఒకసారి చెప్పారు, ఇంకా ఎవరు చెప్పండి అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇక ఇప్పటి వరకు కూడా ఇవన్నీ పైన కూర్చున్న వారు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు. స్వామివారి యొక్క మహోత్సవంలో పుణ్యాహవచనాన్ని మనం చేసుకొని ఉన్నామన్నమాట. ఏం చేసుకున్నామండి? వినపడండి, ఏం చేసుకున్నాం? పుణ్యాహవచనము. కలశాన్ని పెట్టి అమ్మా ఎందుకు ఎక్కడ మాట్లాడదని చెప్పాను అందరికీ. అయితే కలశంలో సుదర్శన భగవానుణ్ణి అష్టదళ పద్మం విలిఖ్య ఓం త్రాతారవింద్రమవితారవింద్రగం హవే హవే గుహవగం దోహమింద్రం ఓం విమలాయే నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. హిరణ్యం ప్రభూతం గావోదాస్య స్వాహపూరకితనే మకటాక్షరేణ శ్రీరంగహరణ్యకలమంగళదేవరేఖా శ్రీరంగరాజ మహిషి సృజనాశ్రయా మహావాక్యం. గోవింద అంతా కూడా గోవింద నామ స్మరణ చేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఏమైనా స్వామివారికి సమర్పించేటప్పుడు సేవించాలన్నమాట. అందరూ కూడా చెప్పండి గోవింద. గట్టిగా చెప్పట్లంతా. ఓం బృహత్సామక్షత్రవృత్వృష్ణయో దిష్టుభోజశ్రీరముగ్రవేద ఇంద్రస్తోమేన మంజరశేన అద్రక్ష. సగరేణ రక్షా రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ గోవింద నామస్మరణ చేయండి. గోవింద వాద్యం. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్తాత్ ఆయుష్యం ప్రియం ప్రతిమంతయుద్ధైర్యజ్ఞోపవేతం పరమస్తు తేజః. యజ్ఞోపవేత ధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద. గత్వా బ్రోవతే అనంతవేద శాఖాధ్యాయినే అరగోడి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ కన్యార్థినే వరాయ. గోవింద. అయితే చెప్తూ ఉన్నారన్నమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీ రంగనాథ స్వామి మంచి ఎన్నో ఉన్నారన్నమాట. అన్ని వేదాల్ని కూడా ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో స్వామి వల్లించి ఇక్కడికి వేంచేసి ఉన్నారు అని చెప్పారనమాట. ఇంకా ఏంటి స్వామి అని మరి ఎవరికి జన్మించారో వారి తాతలేంటి ముత్తాతలేంటి అంటే చెప్తున్నారనమాట. పరబ్రహ్మ శర్మనో నత్రే. పరబ్రహ్మ అనేటువంటి మహానుభావుడి యొక్క ముని మనవడట. ప్రద్యుమ్న శర్మ అనేటువంటి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే. స్వామి ఎన్ని రూపాల్లో ఉన్నారంటే 5 రూపాల్లో ఉన్నారని చెప్పారనమాట. ఎన్ని రూపాలండి? 5 రూపాల్లో. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారము. పర అంటే పరలోకంలో ఉండేటువంటి నారాయణుడు.
పరలోకం అంటే పరమపదము, వైకుంఠము. అక్కడ క్షీరసాగరంలో ఉండేటువంటి నారాయణుణ్ణి పరవాసుదేవుడు అంటారనమాట. అక్కడ ఒక రూపం. ఇంకొకటి వ్యూహ వాసుదేవుడు. మనకి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ 4 మూర్తులని వ్యూహ వాసుదేవులు అంటారనమాట. ఇది రెండో రూపం, స్వామి రూపమే. మూడోది పరవ్యూహ విభవము. విభవం అంటే ఎవరికేం తెలుసా అండి? విభవావతారాలు అంటే మనకు ఉండేటువంటి దశావతారాలు అనమాట. రాముడు, కృష్ణుడు, మత్స్యకూర్మ, వరాహ, నారసింహుడు వీళ్ళంతా కూడా విభవావతారాలు అనమాట. ఈ మూర్తిలో కూడా ఉండేటువంటి స్వామి. ఇంకొకటి 4వది అంతర్యామి మూర్తి. ఏదండి 4వది? అంతర్యామి అంటే ఇక్కడ అక్కడ అని సందేహం లేకుండా ప్రతి చోట వ్యాప్యతే ఇది విష్ణు, అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి వాడిని విష్ణు అని అంటారనమాట. అటువంటి అంతర్యామి రూపం. ఇంకొకటి చివరిగా అర్చావతారం అన్నమాట. అర్చావతారం అంటే మనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు స్వామి. 2 చేతులను పెట్టుకొని 2 చేతుల్లో శంకు చక్రాల్ని, ఒక చేతితో అభయం, ఇంకొక చేతితో గదని పట్టుకొని స్వామి ఉన్నారనమాట. ఈ మూర్తిని అర్చావతారం అంటారనమాట. మనకి 4 ఇందాక చెప్పుకున్నటువంటి 4 మూర్తులలో కూడా 4 స్వరూపాల్లో కూడా మనం చూడలేం వారిని. స్వామిని చెప్తున్నారు అంతే. ఏ గోత్రం అంటే స్వామి వారి గోత్రం పరబ్రహ్మ గోత్రం. ఎవరికి జన్మించారు స్వామి? వాసుదేవ శర్మ అనేటువంటి మహానుభావుడికి పరబ్రహ్మ గోత్రంలో జన్మించి ఉన్నారు స్వామి. ఇక చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో చిత్రే కహ్వరశర్మణ పౌత్రే కాశ్యపశర్మణ సంకల్పపుత్రే భూదేవీ నామ్నే ప్రవృత్యంశ స్వరూపాం ఇమాం వరార్థినీం కన్యాం. ఇక అమ్మవార్ల గురించి చెప్తూ ఉన్నారు. ముందుగా శ్రీదేవి అమ్మవారు సౌభాగ్య విశ్వంభర అమృతాహరణము, ఈ 3 ఋషుల్ని కూడిక అయినటువంటి సౌభాగ్యం ఉన్నారన్నమాట. ఎవరికి జన్మించి ఉన్నారు? క్షీరాన్నవుడు అంటే క్షీరం అంటే పాలు, అర్ణవము అంటే సముద్రం అన్నమాట. ఆ సముద్రరాజుకి, ఆ పాలకడిలో నుంచి వచ్చారు కదండి, ఉద్భవించిన అమ్మవారు. ఆ సముద్రరాజుకి పుట్టినటువంటి అమ్మవారు సౌభాగ్య గోత్రంలో అమ్మవారు జన్మించి ఉన్నారని మనకి చెప్పారనమాట. ఇంకా భూదేవి అమ్మవారి గురించి చెప్తున్నారు. భూదేవి అమ్మవారు లావణ్య గోత్రంలో కాశ్యప శర్మ అనేటువంటి మహానుభావుడికి జన్మించి ఈ సకల భూమండలాన్నంతా కూడా అమ్మవారి యొక్క శరీరంగా అమ్మ తీర్చిదిద్దుకొని అమ్మవారి ఇక్కడ స్వామిని కళ్యాణమాలుడికి వేంచేసి ఉన్నారని మనకిప్పుడు చెప్తూ ఉన్నారనమాట. ఇక లేదా ఇంకా తప్ప ఇంకా మరొకరు వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామః. స్వామివారిని అలానే ప్రార్థించండి. మా అమ్మవారి ఇరువురిని కూడా కళ్యాణించండి. ఇక నూతన వధూవరులకు మనం ఆశీర్వచనాన్ని చేస్తాం. పుష్పాలు పట్టుకోండి. ఓం గట్టిమేళం. తతః ఆగతాయ వీర్యాయ యస్య శత్రుషు మధురామధక్యం బలమన్నాద్యం వీర్యం తేనాహం మధురోమధక్యేన బలమేనాన్నాద్యేన వీర్యేన బలమోన్నాథో మధద్యోసానేన గృహ్మత్రేణ విత్తోష్ణే అమృతాపిధానమసేత్య భక్తిత్వా తదః ఓం దివం వస్త్రాముతే వసాపసాదే యోరచిత్రం తమోహవత్తా సమర్పిస్తున్నారు. దర్శించండి.
స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణం నిశ్చయించుకున్నటువంటి శుభముహూర్తం. ఏదైనా ఇట్లా శుభకార్యాన్ని మనం తలపెట్టినైతే అందులో ఒక గోవుని దేవుడికి అని చెప్పి వదిలేయాలి అని ఉందన్నమాట. అలా ఇప్పుడు మనం ఒక ఒక్కలోకి ఆ గోవుని సకల దేవతా స్వరూపి అయినటువంటి గోవుని ఓమోత్సృజత గోవింద లోకాచారక్రమేణ శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన ప్రియాత్ సదా మంగళ సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ సావధాన సావధాన శ్రీలక్ష్మీ నారాయణ సావధాన శ్రీరంగే గరుడాచలే జనగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే జనిషధు పుణ్యాచలే శ్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ గురుయః కుర్యాత్ సదా నీలః కచ్చపసో గరో నరమృగో కుబ్జో మహాభార్గవో రామో యాజమనాయకో భరతే సావధానా పులగ్రే సావధానా శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానా ప్రాసాదధ్వజ సౌధమూర్తే సావధానా పులగ్రే వేదం వ్యాసపరాశరా శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానా నానావేద పురాణ సార విభవసి సమస్త వరదే శ్రీ వైష్ణవై శాశ్వత. చెప్పండి. రెండవది ఇక్షు సముద్రం, మూడవది సురా సముద్రం. చెప్పండి. సురా సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, శుద్ధోదక సముద్రం, లవణ సముద్రం అనేటువంటి పంతో ఉండేటువంటి సముద్రాలు అన్నమాట. సురా సముద్రం అంటే మధుపానంతో నిండిపోయినటువంటి సముద్రం. అందరూ కూడా శ్రద్ధగా మహాసంకల్పాన్ని వినండి. రాలేదు. ఇంకొక విషయాన్ని తెలుసుకుందామా? అందరు గట్టిగా చెప్పండి. అర్థం నల్లని వాడు అని. ఎంతో మంది నల్లని వాళ్ళు ఉంటారు. మరి ఆయన్నే పిలుస్తున్నారని ఆయన తెలిసేంత వరకు ఆయన రక్షించలేదన్నమాట. అప్పుడు అమ్మవారు శరణాగతం, మమ్మల్ని రక్షించు స్వామి, నన్ను రక్షించు అని ఆ గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం శంఖచక్ర గదాపానేకాక్ష రక్షమాం శరణాగతం. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తకానామధో భాగే మహానాలాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రఫణామండల మండితే ఐరావత పుండరీక వామన ముదా గౌల సింహల ప్రజానాంది సాల్వచేది సింధు ప్రవృతి విదేశ భాషా భూమి పాలే పాలితే గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరతి తుంగభద్రా రేణుకా మలాపహారిణి కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశకీ గండకీ విచిత్రకా వశిష్ఠా సరయూ సర్వపాపః కుశావతి ఫల్గునీ కరతోయ పుణ్యదా ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతి ప్రభృతి పుణ్యపత్తనైర్విరాజితే భారత కింపురు శైలావృత వింధ్యా చంపక బదరికా నహుత గుహదేవదారుకాద్యారణ్యాయుతే మహాసరోరుహాకారే పంచాశత్ హిమాచలానాం హరివర్ష కింపురుష వర్షయోశ్చ సేతుబంధ మలయాచలయోరుసార చక్రే మహతీ నానాయోనిషు జగిత్వా కేనాపి
మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి అహం కరిష్యే. ఇస్తే సరిపోతుందా అండి స్వామి? రోజు ఇన్ని రోజులు మంచిగా అల్లారూపిగా మేము పెంచుకున్నాం స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా మాత్రమే కన్యాదానం చేసినట్టు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. మరి చీకటి కనిపిస్తుంది. అట్లా చెప్పేటువంటి సంకల్పాన్ని శ్రద్ధగా చెప్పండి అంతా కూడా. గవామంగేషు భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చ మే. రంగనాథ స్వామి ప్రియంతాం. ఇప్పుడు భూదాన ఆశ్రయ భూమి యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చ మే. అనేన గోరి ప్రియంతాం. ఇక మూడవ దానం ఏంటి? మూడవ దానం హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం విభాం అతఃశాంతిం ప్రయచ్చ మే. ఇక్కడ మనస్సులో భావనతో ఉంది. స్వర్ణాన్ని సమర్పిస్తున్నారు, అంతా కూడా దర్శించుకోండి. చూపించు. గోవిందా ఓం హిరణ్యగర్భ సమవర్తద అగ్రే భూతస్య జాతః ప్రతిరేక ఆసీత్ తదాధార పృథివీం యాముదేమాం కస్మై దేవాయ విధేమ. భావించండి. తెలుసు కదా అండి అందరికీ సాలగ్రామం అంటే? ఎంతమందికి తెలుసు? శ్రీమన్నారాయణుడు నిత్యం కొలువై ఉండేటువంటి నల్లటి రాయినే సాలగ్రామం అంటారు. తెలియని వారు ఆ రాయిని మనసులో స్మరించుకోండి. చెప్పండి అంతా కూడా శ్లోకం. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్య. స్వామివారికి సమర్పించండి. గోవిందా. అయితే ఏం చెప్పామని నిశ్శబ్దంగా దర్శించాలి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని. సజీరగూఢం నిక్షిపేతే. సజీరగూఢాన్ని స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అంతా గట్టిగా చప్పట్లు కొడుతూ గోవింద నామాన్ని స్మరించండి. బాధ్యం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువతాన్ ధ్రువ గోవింద. సజీరగూఢముహూర్తః శుభముహూర్తోస్తు. గోవింద. మాంగళ్య సూత్రధారణని కూడా సుముహూర్తంలో మనమంతా చేసుకుంటాం. అందరూ కూడా శ్రద్ధగా ఇక్కడ
ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మనం చేసుకుంటున్నాం. అమ్మవారి ఇరువురికి కూడా స్వామివారి మాంగళ్య ధారణ అంతా కూడా మాంగళ్య ధారణ సమయంలో గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ గోవిందనామాన్ని గట్టిగా స్మరించాలన్నమాట. అందరూ ముందు దర్శనం చేసుకోండి. అక్కడ గట్టి మేళం గోవింద, గట్టి మేళం, మేళం బాగా భయంది, గట్టి మేళం గోవింద, గట్టిగా చప్పట్లు, చప్పట్లు గట్టిగా. ఎస్ఆర్ మొబైల్స్ శ్రీరామ థియేటర్ పక్కన అతి పెద్ద డోన్లోనే మంచి హోల్సేల్ షోరూము. దీంట్లో టీవీఎస్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, అట్లే కాక బ్యాంకు కార్డులపై కూడా 10% డిస్కౌంట్, ఫోన్ పే మీద కూడా 10% డిస్కౌంట్ లభించును. మా వద్ద అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు, కీప్యాడ్ మొబైల్స్, స్పీకర్లు, టీవీలు, అన్ని రకాల మొబైల్ పౌచులు, బ్లూటూత్లు, ఒరిజినల్ బ్లూటూత్లు లభించును. నమస్తే సముద్రతరయే మాతరలక్ష్మే ప్రార్థయామ్యహ యుష్మద్దండమర్పణే. గోవింద గోవింద గోవింద. గోవింద గట్టిగా చెప్పట్లు గోవింద. యుష్మద్కంఠ సమర్పణే. వాద్యం వాద్యం ఇక ధారణ చేసి ఉన్నారు. ఇప్పుడు అక్షతారోపణ చేసి ఇరువురు కూడా అక్షతల్ని సమర్పించుకొని తర్వాత అమ్మ
కానీ ఇప్పుడే తీసుకోకూడదు. ఇవ్వండి ఇవ్వండి మీకు అందరికీ ఎస్ఆర్ మొబైల్స్ శ్రీరామ థియేటర్ పక్కన అతి పెద్ద డోన్లోనే మంచి హోల్సేల్ షోరూము. దీంట్లో టీవీఎస్ ఫైనాన్సు, బజాజ్ ఫైనాన్సు, అట్లే కాక బ్యాంకు కార్డులపై కూడా 10% డిస్కౌంట్, ఫోన్ పే మీద కూడా 10% డిస్కౌంట్ లభించును. మా వద్ద అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు, కీప్యాడ్ మొబైల్స్, స్పీకర్లు, టీవీలు, అన్ని రకాల మొబైల్ పౌచులు, బ్లూటూత్లు, ఒరిజినల్ బ్లూటూత్లు లభించును. Hallelujah.
ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మోక్షదాయ నమః నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం శ్రీరంగశాయినే నమః ఓం శ్రీకాంతాయ నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం శ్రీవత్సలాయ నమః ఓం అనంతాయ నమః ఓం మాధవాయ నమః ఓం జైత్రీ నమః ఓం జగన్నాథాయ నమః జగద్గురవే నమః ఓం సూర్యవర్యాయ నమః ఓం సదారాధ్యాయ నమః ఓం సదారాధనాయ నమః ప్రభవే నమః హరయే నమః హతారయే నమః విశ్వేదాయ నమః వ్యాసపదాయ నమః జంభవే నమః దియాయ నమః భక్తాయ భంజనాయ నమః వాగ్మినే నమః వీరాయ నమః విఖ్యాత కీర్తిమతే నమః భాస్కరాయ నమః జాతృజ్ఞాయ నమః అమరేశ్వరాయ నమః నారాయణాయ నమః నరహరయే నమః నిర్జాక్షాయ నమః నరప్రియాయ నమః బ్రహ్మణ్యాయ నమః బ్రహ్మకృతే నమః బ్రహ్మణే నమః బ్రహ్మాంగాయ నమః బ్రహ్మపూజితాయ నమః కృష్ణాయ నమః కృతజ్ఞాయ నమః గోవిందాయ నమః శ్రీకేశాయ నమః అనఘాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఈశ్వరాయ నమః త్రివిక్రమాయ నమః త్రిలోకేశాయ నమః ఓం త్రియుక్తాయ నమః త్రిగుణాత్మకాయ నమః వాగుత్సాయ నమః కుమరాకాంతాయ నమః కాళీయోడ వర్ధనాయ నమః కాలంబంద శ్యామలాంగాయ నమః కేశవాయ నమః క్లేశనాశనాయ నమః కేశప్రభంజనాయ నమః నందసోనయ నమః మహిందమాయ నమః శౌరయ నమః బలభద్రాయ నమః ఓం బలానుజాయ నమః దామోదరాయ నమః ఋషికేశాయ నమః ఓం మధుసూదనాయ నమః పూతాయ నమః ఓం పుణ్యజన కీర్తనాయ నమః ఓం శ్రీరంగనాథాయ నమః ఓం దయామూర్తయే నమః ఓం శాంతమూర్తయే నమః ఓం అమూర్తయే నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః ఓం పరస్మై ధామ్నే నమః ఓం పావకాయ నమః ఓం పవమానాయ నమః ఓం విభవే నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రోదయాయ నమః ఓం రామాయ నమః ఓం సంస్కారాధికాయ నమః ఓం అతిదే నమః ఓం అచ్యుతాయ నమః ఓం భారవాయ నమః ఓం శంకరాయ నమః ఓం శివాయ నమః ఓం మోక్షదాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం మహాయోగినే నమః మహాశక్తయే నమః ఓం మహాప్రదాయ నమః నారాయణాయ నమో నమః శ్రీ శ్రీదేవి భదేవేదనేత శ్రీ బలికండ రంగనాథ స్వామినః అనుగ్రహేణ స్వామినః క్షమ్యర్థ భూజాతిత భవంతో మహాంతో అనుగృహ్ణంతో అస్య శ్రీ భవాంచ వ్యాధిచోర దుర్భిక్షణా విష్ణు సర్వరాజ బాధాది సర్వోపద్రవ శాంతి భూయశ్చ నిర్దిష్ట భూయాతిత భవంతో మహాంతో నరేణ నరావయో విసఖం మకరధ్వజవాహనమం భూపతిం వరుణం తరుణం నరావయో విసఖం మకరధ్వజవాహనమం భూపతిం భవనాభరణం భవనాంబుధరం భవనాకృతిమ క్షయపాశధరం ప్రథమ పతిత ప్రభవం తకటిత భాసురభూషణకం త్రికటో త్రికటో త్రిజగచ్చరణం త్రికటధ్వని వికటం వారుణతాళమిదం వారుణతాళమిదం తత్ వారుణతాళమిదం అదత్ వారుణతాళమిదం సకల జగదభివృద్ధిరస్తు పరిష్ఠ వివక్షో భవతో దేశోభిర్నిర్భద్రమోస్తు సర్వేజనాసు అండకోటి మధ్య పద్మచండ భాండదేవత అండకోటి మధ్య పద్మచండ భాండదేవత చిన్న భేద యోని వేద కండ వృత్తి కారణం సర్వకీర్తవాద్య దోష సర్వ నిర్జడంబరం సర్వ విష్ణు దుష్టహే సర్వ విష్ణు దుష్టహే అండకోటి మధ్య పద్మచండ భాండ హరే నారాయణ
காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வெட்டினையுள்ளத்து கொண்ட முனிவர்களும் ஜோடிகளும் வெள்ளையெழுந்தரை என்ன வேண்டாம். ఇక మీ మనస్సులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా స్వామి వారికి నమస్కారం చేసుకొని విన్నవించుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మంత్రహీనం కళ్యాణోత్సవ శ్రీమి ప్రియంతాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. పృథివీశ్చ జారిణే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీరంగనాథార్పణమస్తు. ఓం స్వస్తి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద గోవింద వినా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు. హాయ్ అండి, డోనేసర్ మొబైల్స్ మంచి ఆఫర్లు వచ్చినాయి. మీదే ఆలస్యము, ఆఫర్లన్నీ ఫుల్గా వచ్చేసినాయి. మార్నింగ్ గ్రీన్ టీ, నైట్ అయితే 90, ఎవడైతే ఏంటి కుమ్మేద్దాం సంటి. వెంకీ ఇచ్చేయి దమ్కి, స్పీడ్ ఏమో
సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి